అసలు సినిమా చూడకపోతే ఎలా అని ఉంది. అసలు సినిమాలో సస్పెన్స్ ఉంది. అసలు నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ టైం జరుగుద్ది. అసలు ప్రభాస్ క్యారెక్టర్ కి మెస్పరైజ్ పోయేటట్టున్నారు. స్టార్ రెబల్ స్టార్. అసలు ప్రభాస్ అన్న యాక్షన్ కి అసలు మైండ్ మత్తి బ్లోతుంది బ్రో. అసలు ఒక్కసారి లోపలికి వెళ్ళండి. కర్ణుడు కేక ఉంది. సినిమా మొత్తం తోపు ఇచ్చి పడేసిండు. బాలీవుడ్ కాదు ఇందులో. ఇంకోటి ఏంటంటే వాళ్ళ డైరెక్టర్లు రసస్ రాజమౌళి, మన విజయ్ దేవరకొండ, మల్టీ స్టార్ పెద్ద యాక్షన్ స్టార్ డైరెక్టర్ని అందరిని పెట్టి చాలా అంటే చాలా బాగా చూపించాడు. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుందో ఊహించాలని నెక్స్ట్ క్యారెక్టర్ కి చాలా అంటే చాలా. కమల్ హాసన్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చి పడేసిండు. అసలు అమితాబ్ బచ్చన్ గారు అయితే మరి తోపు. చాలా బాగుంది. నా ఫస్ట్ హాఫ్ కొద్దిగా నిద్ర వచ్చినట్టుంటదిలే కానీ సెకండ్ హాఫ్ మాత్రం పిచ్చి పీక్స్. సలార్ 2 లో సౌర్యంగపురం ఎట్లనో దీంట్లో ప్రభాస్ కర్ణ ఎవ్వరు ఏం చేయలేవు. ఇంకా కలికి యూనివర్స్ ఇంకా 7-8 పాటలు ఉంటాయి. సినిమా యూనివర్స్ సినిమాకి 5.4. స్టోరీ ఎలా ఉంది? అవసరం. ఓకే, మిగతా వాళ్ళ యాక్టింగ్ ఎలా ఉంది? కమల్ హాసన్ గారు యాక్టింగ్ పడుకునే గారు చెప్పలేము అన్న. వాళ్ళు ఇక సీనియర్లుగా చెప్పలేము. ఈ పీక్స్ ఇక అంతేనా? సినిమాలో ఉంది. కర్ణుడు గురించి రాసి పెట్టుకోండి అన్న. కర్ణుడు గురించి రాసి పెట్టుకోండి. సినిమా మామూలు సినిమా కాదన్న. సినిమాలో ఉంది. బాగుంది అన్న. ఎలా ఉంది అన్న? ఎట్లుంది సినిమా? సూపర్ చెప్పండి. సూపర్ బాగుంది. ఎట్లుంది సినిమా? మామూలు లేదు అసలు. హైలైట్ అన్న. ఎట్లుంది సినిమా? సినిమా బాగుంది. బండల్ బాగేశ్వరు మాత్రం గ్రాఫిక్స్ కొత్త దింపేవయ్యా. మామూలుగా లేదు. కేక సినిమా. సైంటిఫిక్ అండ్ బయాలజికల్ మూవీ అన్న. లాస్ట్ లో ట్విస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. అందరూ ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని వస్తారు కానీ వేరేలా ఉంది అన్న. సినిమా వేరే లెవెల్ అన్న. అది సినిమా రాదన్న. అది బ్లడ్ వల్ల రాదన్న. చెప్పు. బాగోలేదు సినిమా. అలా సినిమా ఎట్లుంది? సినిమా సూపరు. హీరో ఎవరు? ప్రభాస్. అది అన్న ఎట్లుంది సినిమా? ఎట్లుంది? అంతమంది హీరోలు పెట్టిండు. ప్రభాస్ ఒక్కడే వన్ మ్యాన్ షో అన్న. బద్దలు ఉంది లోపల. మగిలిపోయింది. అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఫైట్ అయితే బాహుబలి అమ్మ మొగుడే. స్పెషల్ క్యామియోస్ ఉన్నాయి. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి అన్న. పగిలిపోయిన సినిమా. సెకండ్ హాఫ్ ఎట్లుందన్న? సెకండ్ హాఫ్ బద్దలు ఉంది. ఇచ్చి పడేశాడు. అదిరిపోయింది. రెబల్ స్టార్ సూపర్ హిట్. సూపర్ ఉంది. సూపర్ సెకండ్ హాఫ్ గుద్ద బాల్ పెట్టిండు. వేరే లెవెల్. సెకండ్ హాఫ్ ఫైట్ సీన్స్ వేరే ఉన్నాయి. సెకండ్ హాఫ్ అయితే భూస్వంసే. అంతేనా? చెప్పండి. అసలు వేరే లెవెల్ అని నాకు కొత్త సినిమా మాత్రం సినిమా. హాలీవుడ్ కి మాత్రం తగ్గలేదన్న. వేరే లెవెల్ అసలు. నేను మైజో ఫ్యాన్స్ అన్న. పక్క మైజో ఫ్యాన్స్. ఈ సినిమాతో నిజంగా విడివి కొట్టాను. ఈ సినిమాతో నేను ప్రభాస్ అయిపోయినా. నిజంగా వేరే లెవెల్ అన్న సినిమా మాత్రం. ఏ పచ్చ బొట్టుకి పేరు ఇచ్చిండు అన్న. ప్లస్ అన్న చాలా బాగా. ఫస్ట్ కొంచెం లో పగిలిపోయిన సినిమా. క్లైమాక్స్ మాత్రం అసలు ఎవరు బిఫోర్ కొంచెం దానికి లింక్డ్ గానే తీసారు అన్న. దానికి లింక్డ్ గా తీశారు. మనకి దానికి డీటెయిల్ గా సెకండ్ పార్ట్ లో చూపించడం చూసారు. ఓకే, కామెడీ అనేది మొత్తం అందరూ చూడొచ్చు. వీడియో ఎఫెక్ట్లో ఉన్నాయన్నా. చాలా బాగుందన్న. నాగేశ్వరికి అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. ట్విస్ట్ ఉంటుంది ప్రభాస్ గారిది. సూపర్ అంటే మామూలుగా నిజంగా దేవుడిని చూపెట్టిందన్న. చెప్పండి. సూపర్ ఉంది బ్రో మూవీ. విఎఫ్ఎక్స్ మూవీ. ఈ సినిమాని ట్రోల్ చేస్తే మాత్రం లంజడుకులో గుద్ద బలిపోతుంది. ట్రోల్ చేస్తే మాత్రం మామూలుగా ఉండాలి.
సినిమా వేరే లెవెల్ ఉంది. ఎన్ని కోట్లు కొట్టేదంట సినిమా? ఈజీ కొట్టేస్తుంది బ్రో. 2000 పారిపోతాయి చూడు. ఈసారి పక్కా కొట్టేస్తారు. నువ్వు పోయినసారి చెప్పినా కొట్టలే, ఈసారి మాత్రం పక్కా కొడతారు. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది బ్రో. లాస్ట్ ట్విస్ట్లు మీద ట్విస్ట్లు, ఫైట్లు సూపర్ సూపర్ బ్రో. సూపర్ వేరే లెవెల్. వేరే సూపర్ ఉన్నాయి. మస్తు చూడొచ్చు. మస్తు అసలుకి మూవీ సూపర్ ఉంది. సినిమా మొత్తం ఎత్తు, గ్రాఫిక్స్ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ చాలా బాగుంది. చాలా బాగుంది. గ్రాఫిక్స్ వేరే లెవెల్. ఓకే చాలా బాగుంది. ఇంకా స్టోరీ ఎంత ఎట్లుందన్న? అసలు స్టోరీ కూడా చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్ దానికంటే ఎక్కువ ఉందా లేకపోతే ఎట్లుంది? ఇంకా చాలా బాగుంది, చెప్పలేము అసలు. సూపర్ హిట్. ప్రభాస్ అన్న యాక్టింగ్ ఎట్లుంది? అసలు చూస్తే తట్టుకోలేకపోతుంది. అట్లా ఉంది, కట్అవుట్ ఎట్లా ఉంటుంది. ఓకే ఇగో ఈయన ప్రభాస్ ఫ్యాన్ చూడండి. ఇగో డార్లింగ్ ప్రభాస్ ఉంటుంది. ఇగో డై హార్ట్ ఫ్యాన్. ఓకే చాలా బాగుంది. కల్కి కూడా చూపిస్తారు అనుకున్నాం కానీ చూపించలేదు. సెకండ్ హాఫ్ లో చూపిస్తారు. మీకు నచ్చిందా మేడం మొత్తం ఓవరాల్ గా? బాగుంది. అంటే పురాణాలు తెలిస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. తెలుసుకొని ఒకసారి చూసి, అంటే వీడియోస్ లలో చూపిస్తారు కదా యూట్యూబ్ లో, అలా చూసి వచ్చి సినిమా చూస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది అనిపించింది. ఓకే మేడం. సినిమా మాత్రం సూపర్ బ్రో, ఫ్యాంటాస్టిక్. లాస్ట్ 30 minutes మాత్రం ఎక్స్ట్రాడినరీ. సినిమా మాత్రం లాస్ట్ ఇట్లా క్లైమాక్స్ ఎట్లా ఉంది? లాస్ట్ 20 minutes మాత్రం దుమ్ములు వేసిపోయి. అంతేనా? ఫైట్ లో మొత్తం సూపర్ బ్రో. యాక్టింగ్ ఎట్లా ఉంది? సూపర్ బ్రో, ఎక్స్ట్రాడినరీ. బాగుంది, చాలా బాగుంది. ఓకే హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఉంది బ్రో.